దేన్నైనా సరే కల్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు కొందరు కల్తీకాళ్లు. తాజాగా అతివలు ఎంతగానో ఇష్టపడి మెహందీలను కూడా కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ మెహదీపట్నంలో నకిలీ మెహందీ కోన్ తయారీ కేంద్రంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు మెరుపు దాడులు చేశారు. దీంతో నకిలీ గుట్టు రట్టయింది. పిక్రామిక్ యాసిడ్ అనే విష రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నారు. షకిల్ ఇండస్ట్రీస్ అనుమతి లేని ప్రాంగణంలో పిక్రామిక్ యాసిడ్ అనే కృత్రిమ రంగును ఉపయోగించి నకిలీ మెహందీ కోన్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దేన్నైనా సరే కల్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు కొందరు కల్తీగాళ్లు. తాజాగా అతివలు ఎంతగానో ఇష్టపడే మెహందీను కూడా కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ మెహదీపట్నంలో నకిలీ మెహందీ కోన్ తయారీ కేంద్రంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ పద్మ, చాలా మంది మహిళలు అయితే పండగలకు కావచ్చు, అలాగే పెళ్లిళ్ళకు కావచ్చు ఎక్కువగా మెహందీని పెట్టుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే కొంతమంది గరణగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మెహందీని కూడా కల్తీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని ఇవాళ మెహదీపట్నంలోనైతే పట్టుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే ఈరోజు మెహదీపట్నంలోని ఓ షాప్ లోనైతే ఈ మెహందీ తయారు చేస్తున్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి వీరిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా కనుక్కోవడం, అంతేకాకుండా కొన్ని డ్రమ్ములలో ఈ యొక్క మెహందీ తయారు చేసేటప్పుడు దీంట్లో హానికరమైన కొన్ని యాసిడ్ ని కెమికల్స్ ని కలిపి మరి ఈ యొక్క మెహందీని తయారు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ మెహందీ కేవలం చేతులకే కాకుండా కొంతమంది అయితే జుట్టుకు కూడా అంటే ఎర్ర పడడానికి కావచ్చు, కొంచెం జుట్టు కలర్ కోసం కూడా వాడుతూ ఉంటారు. సో అట్లా వాడినప్పుడు జుట్టు ఊడిపోవడం కావచ్చు, చేతులకు పెట్టుకున్న సమయంలో చేతులు బొబ్బలు రావడం, కాలిపోయిన సమయంలో ఎలాగైతే చేతులు మంటలు పుడతాయో వేడి వేడి నూనె పడినప్పుడు ఎలా ఉంటుందో అట్లాంటివి చాలా సార్లు మనం ఎక్కువ శాతంగా ఈ యొక్క మెహందీని రంజాన్ టైంలో ఎక్కువగా ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు. ఆ సమయంలో మనం చాలా సార్లు చూసాము, చాలా వార్తలలో కూడా చూసాము, ఎక్కువ ఇలా చేతులకు బొగ్గులు వచ్చేసాయి అని చెప్పేసి. సో అవన్నీ కూడా ఈ కెమికల్స్ వాడడం వల్లనే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అని అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. మార్కెట్ లో వచ్చే ప్రతి మెహందీని వాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా అధికారులు సూచన అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.